హలో గాయ్స్, అందరికీ వరమహాలక్ష్మి శుభాకాంక్షలు. ఇక స్టోరీలోకి వెళ్తే ఈరోజు కథ చిన్నారి వధువు. ఒకప్పుడు ఆమె ఉనికి అతనికి కోపం, ఆమె మాట్లాడితే చిరాకు, ఆమె ఎదురు పడితే విసుగు. మరిప్పుడు ఆమె లేకపోతే ప్రాణాలతో ఉండలేనంత ప్రేమ. ఈ ఫీలింగ్స్ ఇంత త్వరగా ఇలా చేంజ్ అవుతాయి అన్న ఆలోచన. ఇంకొన్ని రోజుల్లో ఆమెను వదిలి వెళితే అతని ప్రాణం ఎంత అల్లాడిపోతుంది అన్న బాధ. ఇవన్నీ ఆలోచనల నడుమ ఆ రాత్రి ఎలా గడిచిందో తెలీదు అతనికి. అతను చేసిన పనికి ఆమె శరీరం వేడికి ఉక్కిరి బిక్కిరయి ఎలా ఫీలింగ్స్ని కంట్రోల్ చేసుకోవాలో తెలియక అయోమయంలో ఎలా గడిచిందో తెలీదు ఆమెకి. నెక్స్ట్ డే మార్నింగ్ ఫ్రెష్ అయ్యి అక్క నుండి బయలుదేరారు. ఇందుకి హేమాంశలా ఎందుకు చేస్తున్నాడో అర్థం కావట్లేదు. అలా దగ్గరకు వస్తూనే చాలా డల్గా ఉంటున్నాడు. అసలు పెళ్లి తర్వాత సంతోషంగా ఉంటాడు అనుకుంది, కానీ ఇలా ఎందుకుంటున్నాడు అర్థం కావట్లేదు. కొంపదీసి పెళ్ళంటే ఆయనకి ఇష్టం లేదా అన్న ఆలోచన కూడా వస్తోంది మన పిచ్చి తల్లికి. ఇంకా ఆ రోజు మొత్తం డ్రైవింగ్లోనే గడిచిపోయింది. ఆఫ్టర్నూన్ రెస్టారెంట్లో లంచ్ చేసేసి ఈవినింగ్కి ఢిల్లీ చేరుకున్నారు. జర్నీలో బాగా అలసిపోవడంతో ఎవరి రూమ్కి వారు వెళ్ళిపోయి నిద్రాదేవిని ఆహ్వానించారు. ఇక ఒకరినొకరు ఎవరు డిస్టర్బ్ చేసుకోలేదు. ఇందుని డిస్టర్బ్ చేయలేదు హేమాంష్. ఎందుకో ఆమెను చూస్తేనే అతని మనసు పిండేసినట్లవుతోంది. ఆ బాధ భరించలేకపోతున్నాడు. ఆమె దగ్గరితనం మరింత కావాలనిపిస్తోంది. ఆమె దగ్గరగా ఉంటే ఏం చేస్తాడో కూడా తెలియకుండా ఉంది. ఆమె మీద ఉన్న ప్రేమ అంతలా అతన్ని కట్టిపడేస్తోంది. మరి ఆమె స్పర్శ అతన్ని ఇహం మరిచేలా చేస్తోంది. అతను అలా చేస్తుంటే ఇందు బెదిరిపోతుందిగా. మళ్ళీ అతని మీద భయం లాంటి ఫీలింగ్స్ పెట్టుకొని అతన్ని పూర్తిగా దగ్గరికి రానివ్వకుండా చేస్తుందేమో అని భయంతో ఆమెకు దూరంగా ఉన్నాడు. నెక్స్ట్ డే ఆఫ్టర్నూన్ మెల్లగా ఒక్కొక్కరికి మెలకువ రావడంతో ఒక్కొక్కరు ఫ్రెష్ అయి ఎవరికి ఆకలైతే వారు లంచ్ చేసేశారు. ఇందు ఆమె పతి కోసం ఎదురు చూసింది, కానీ అతను అప్పుడే లంచ్ చేశాడని చెప్పడంతో బాధగా తినాలనిపించక తన రూమ్కి వెళ్ళిపోతుంటే, ఇందు తినకుండా అలా వెళ్ళిపోతావేంటి, ఆకలిగా లేదత్తయ్య అంటూ రూమ్కి వెళ్ళిపోయింది. దీనికి ఏమైంది అలా డల్గా ఉంది అనుకుంటూనే మిగతా వాళ్ళకు వడ్డించింది. బెడ్ రెస్ట్కి ఆనుకొని ఆలోచనలో పడింది ఇందు. నిన్నటి వరకు వదలకుండా నాతోనే ఉండేవాడు, సడన్గా ఏమైంది? అప్పుడే ప్రేమ చూపిస్తాడు, అప్పుడే పట్టించుకోకుండా ఉంటాడు, అసలేంటో అర్థం కాడు అని ఆలోచిస్తుండగా ఆమె ముక్కుకి కర్రీ స్మెల్ తాకగానే తల తిప్పి చూసింది. ఎదురుగా హేమాంష్ కనిపించాడు. ఆమె కళ్ళు మెరిశాయి. అంతలోనే కంగారు కూడా ఆమె ఎక్స్ప్రెషన్స్ని గమనిస్తూనే దగ్గరికొచ్చి, తినకుండా ఎందుకు వచ్చావు అని అడిగాడు. ఇద్దరం కలిసి తినాలని అనిపించింది. అత్తయ్యని అడిగితే మీరెప్పుడో తినేశారని చెప్పారు. అందుకే బాధగా అనిపించి తినాలనిపించక ఇలా వచ్చేసాను అని నిజం చెప్పేసింది. నీ కాకలేస్తే తినేసి నా కోసమేంటి? నేను ఇంకో 2-3 డేస్లో వెళ్ళిపోతాను. నేనుంటేనే తింటాను అంటే ఎలా? నేను లేకపోయినా నువ్వు అలవాటు చేసుకోవాలి. ఎప్పుడు నీతోనే నేను ఉండనుగా అనగానే అతని చేతిని పక్కకు నెట్టి అక్క నుండి ఏడుస్తూ వెళ్ళిపోయింది. ఆమె ప్రవర్తనకి బాధగా అనిపించినా తప్పలేదు. మరి ఇప్పుడు ఇలా ఏడుస్తుంది. తను వెళ్ళిపోయాక అతని మీద ఆశలు పెట్టుకొని ఎంత బాధపడుతుందో అని అతని బాధ. అతనున్నా లేకపోయినా అతనున్నప్పుడు ఎలా బ్రతుకుతుందో అతను వెళ్ళిపోయాక కూడా అలాగే బ్రతకగలగాలి. ముందు ఆమెకు ధైర్యం కావాలి. అది ఉంటేనే చదువుకొని ముందుకు వెళ్ళగలుగుతుంది ఇందు. ఇక లేచి ఆమె వెనకే వెళ్ళి చేయి పట్టి అతని ముందుకు లాక్కున్నాడు. వెక్కిళ్ళు పెడుతోంది. ఆమెను అతని గుండెలకి హత్తుకొని, ఇలా ఏడిస్తే నేను హ్యాపీగా ఉంటాననుకుంటున్నావా? నేను ఉన్నా లేకపోయినా నువ్వు నేనున్నప్పుడు ఎలా ఉంటావో అలాగే ఉండాలి. నీలో పిరిగితనం పోయి ధైర్యం రావాలి. ఎవరినైనా ఫేస్ చేయగలగాలి. నిన్ను స్కూల్కి పంపిద్దామనుకుంటున్నాను. బేసిక్ ఇంగ్లీష్ క్లాసెస్ చెప్పిస్తాను. నువ్వు కాన్ఫిడెంట్గా నేర్చుకోవాలి. ఇలా కిడ్డిష్గా బిహేవ్ చేయకూడదు. ప్రతి ఒక్కటి తెలుసుకోవాలి. ప్రపంచం అంటే ఇంతే కాదు, 4 గోడల మధ్య ఉన్నట్లుండదు. బయటకెళ్తే తెలుస్తుంది ఎవరు ఎలా ఉంటారో. అబ్బాయిలనైనా అమ్మాయిలనైనా ఎదుర్కోగలగాలి. ఫిజికల్గా మెంటల్గా నిన్ను దెబ్బతీయడానికి చూస్తారు. అవన్నింటినీ దాటుకొని ముందుకు వెళ్ళగలగాలి.
సర్లే, ఇవన్నీ ముందు ముందు నీకే తెలుస్తుంది. నా మాటలకి నువ్వు భయపడకు. ఏం కాదు, నీ వెనక నేనున్నాను. నీకేం కాకుండా చూసుకోవడానికి డాడ్ ఉన్నారు. ఏదైనా ప్రాబ్లం ఉంటే డాడీతో చెప్పు. ఆయనకి చెప్పడం భయమేస్తే నాకు చెప్పు. అంతేగాని నీ మనసులో పెట్టుకొని బాధపడితే ఎదుటి వాళ్ళకి అవకాశం ఇచ్చిన దానివవుతావు. నీ మీద నీకు కాన్ఫిడెన్స్ తగ్గిపోతుంది. నేను చెప్పేది అర్థమవుతుందా అంటుంటే అర్థమవుతుందన్నట్లు తలూపింది. ఇక ఆమెను కూర్చోబెట్టి తనకి తినిపించి పెదాలని తుడిచాడు. ఇంత ప్రేమ మళ్ళీ ఎప్పుడు దొరుకుతుందో అన్న బాధ మనసుని కమ్మేస్తుంటే అతన్ని హత్తుకోకుండా ఉండలేకపోయింది. అతని కౌగిల్లో భరోసా, ఆమె బాధ అతనికి తెలుస్తుంటే ఏం చేయలేని పరిస్థితి. కానీ ఇద్దరికీ అదొక అగ్ని పరీక్ష. వాళ్ళ ప్రేమని పరీక్షించుకోవడం. ఇద్దరి మధ్య ఎడబాటొస్తే ప్రేమ బలపడుతుందే కానీ బలహీనపడదు. ఇద్దరూ కాసేపు మాట్లాడుకొని అక్కడి నుండి బయటకెళ్లారు. ఒకేసారి రూమ్ నుండి బయటకొస్తుంటే అందరూ ముసిముసిగా నవ్వుకున్నారు. వాళ్ళలా నవ్వుకుంటుంటే సిగ్గుగా అనిపించింది ఇందుకి. ఇక అతను వాళ్ళని పట్టించుకోకుండా అక్కడి నుండి వెళ్ళిపోతే మిగతా వారు ఇందుతో ముచ్చట్లలో మునిగారు. వీళ్ళిద్దరి పెళ్ళికి గెస్ట్లు ఎవరూ రాకపోవడంతో రిసెప్షన్ గ్రాండ్గా చేయాలనుకుంటున్నారు. ఇప్పుడు ఇదంతా అవసరమా డాడ్? అది కాదు నాన్న, గెస్ట్లు చాలామంది రాలేదు. మీ పెళ్ళి జరిగిందని కూడా తెలీదు, ఆగిపోయిందనుకుంటున్నారు. రిసెప్షన్తో మీ పెళ్ళిని అఫీషియల్గా అనౌన్స్ చేస్తాను అంటుంటే మీ ఇష్టం అన్నాడు. నెక్స్ట్ డే ఆకాశాన్నంటిన డెకరేషన్తో ఓపెన్ టాప్తో విశాలమైన వినీల ఆకాశం, న్యాచురల్గా వాటి తేజస్సుతో ప్రకాశిస్తున్న నక్షత్రాలు అలా అందాన్ని సంతరించుకొని అద్భుతంగా మెరుస్తుండే వాళ్ళు చేసిన డెకరేషన్కి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా నిలిచింది స్కై. అందానికి నిర్వచనంగా ఉన్న ఇద్దరి జంటని మనస్ఫూర్తిగా ఆశీర్వదించారు వచ్చిన గెస్ట్లందరూ. రాఘవ గారు ఎక్కడ తనని చంపేస్తారోనని పారిపోయింది శాంతం. వీళ్ళు వచ్చేసరికి దొరికితే నరికి పారేయాలన్నంత కోపంతో ఊగిపోతున్నాడతను. ఇక ఆ ఇద్దరి జంటని దిష్టి పెట్టకుండా ఉండలేకపోయారు. ఇక ఆ రోజు రిసెప్షన్లో కూడా బాగా అలసిపోయారు అందరూ. ఈ హడావిడిలో రెస్ట్ లేక ఫీవర్ పట్టేసింది మన చిన్నారికి. హేమాన్షికి ఆమెను చూసి అతని మనసు విలవిలలాడింది. అందులోనే తనకి సెకండ్ పీరియడ్ కూడా రావడంతో మొదటిసారిలాగే రెండోసారి కూడా పద్ధతిగా దూరంగా ఉంచింది శైలజ. కానీ ఒళ్ళు కాలిపోతుంటే ముట్టుకోకుండా ఉండలేకపోయింది. ఇక కంగారుగా డాక్టర్ని తీసుకొచ్చాడు హేమాన్ష్. తనని చెక్ చేసి మెడిసిన్ రాసిచ్చింది. నార్మల్ ఫీవర్ అని రెస్ట్ తీసుకుంటే తగ్గిపోతుంది అని చెప్పి వెళ్ళింది. నువ్వు లగేజ్ ప్యాక్ చేసుకోనన్నా, నేను తనని చూసుకుంటాను. లేదు మామ్, నెక్స్ట్ వీక్లో వెళ్తాను, తనని ఇలా చూస్తూ వెళ్ళను అన్నాడు. ఆమెనే మాత్రం వదిలి వెళ్ళాలని లేక ఇక కొడుకు మాటలకి ఏమనలేకపోయింది శైలజ. మార్నింగ్ నుండి కోడలు దగ్గరే ఉన్న శైలజని చూసి, మామ్ నువ్వెళ్ళు, తనని నేను చూసుకుంటాను. అది వద్దు నాన్న, తను నార్మల్గా లేదు, పీరియడ్లో ఉంది. నువ్వు ఉంటే బాగోదు. ఈ టైంలో మూడ్ స్వింగ్స్ ఉంటాయి. నేనెందుకు చెబుతున్నానో అర్థం చేసుకో. మీ ఇద్దరి వయసు అలాంటిది అంటుంటే, మమ్మీ నా మీద నమ్మకం లేదా? నీ కొడుకు నీకెలా కనిపిస్తున్నాడు? విచక్షణరహితంగా మసులుకుంటాడనుకుంటున్నావా? అది ఈ టైంలో, ఈ ఏజ్లో అంటుంటే, అయ్యో అలా కాదు నాన్న, నా మీద నమ్మకం లేకపోతే ఇక్కడే ఉండు మమ్మీ, నేను వెళ్ళిపోతాను అన్నాడు. అలాంటిదేం లేదు, నా కొడుకు మీద నాకు చాలా నమ్మకం. నువ్వు నీ భార్య దగ్గరే ఉండు, దానికి కూడా కాస్త హాయిగా ఉంటుందని చెప్పి వెళ్ళింది. ఆమె పాదాలని అతని ఒడిలో పెట్టుకొని నిమురుతూ ఆమెను చూశాడు. ఎంతసేపు చూసినా తనివి తీరని రూపం ఆమెది. ఇలాంటి ముద్దుగుమ్మని వదిలి దూరంగా వెళ్ళిపోవాలి అని నొసలు రుద్దుకుంటూ ఆమెను అలాగే చూస్తుండిపోయాడు. మెడిసిన్ పవర్ తగ్గి ఎప్పటికో మెలకు వచ్చిన ఇందు కాళ్ళ దగ్గర స్పర్శ తెలుస్తుంటే టక్కున కళ్ళు తెరిచి చూసిన తనకి ఎదురుగా ఆమె పతి పరమేశ్వర్ గారు కనిపించారు. ఉలిక్కిపడి దగ్గరికి లాక్కుంది. ఏదో ధ్యాసలో ఉన్న అతను ఆమె కాళ్ళను అలా లాక్కోగానే టక్కున తల తిప్పి చూశాడు. ఆమెను అలా చూడగానే సిగ్గో లేక బిడియమో తెలీదు, కళ్ళు వాల్చేసింది కిందకి. ఆమె సిగ్గుని చూసి నవ్వుకుంటూ, ఓయ్ ముద్దుగమ్మ, ఏంటి అలా సిగ్గుపడుతున్నావు? నచ్చేశానా నీకు అని అడుగుతుంటే గుడ్లు బాతుగుడ్లు అంత పెద్దవి చేసి చూస్తూ ఉంది. ఏదో వింత జీవిని చూస్తున్నట్లు. అలా చూస్తావంటే నేను అడిగిన దానికి సమాధానం చెప్పు.
నచ్చానా లేదా అని మరోసారి రెట్టిస్తుంటే, నచ్చారు కాబట్టే కదా మిమ్మల్ని పెళ్లి చేసుకున్నాను అనింది. నవ్వి ఆమెను అతని ఒడిలో కూర్చోబెట్టుకోబోతే దూరం జరిగి మూలకు నతికింది. కాలు ముడుచుకొని, ఏదో అంటువ్యాధిలా ఫీల్ అవుతున్నావేంటి? దగ్గరికి రా. అమ్మో, ఈ టైంలో మీరు నన్ను ముట్టుకుంటే నాకేదేదో అవుతుంది. మళ్ళీ దానివల్ల ఏదైనా ప్రాబ్లం అవుతే అనింది. అవునా? నేను ముట్టుకుంటే నీకు ఏదేదో ఎందుకు అవుతుంది? నాకు కదా కావాలి అని ఏం తెలియనట్లు టీజింగ్గా అడిగాడు. అవును కదా, నువ్వు ముట్టుకుంటే నీకు కావాలి, నేను ముట్టుకుంటే నాకు కావాలి. మరి నువ్వు ముట్టుకుంటే నాకెందుకు ఏదేదో అవుతుంది అంటుంటే, దీని పిచ్చి తెలివికి తల కొట్టుకుంటూ పాకెట్లో నుండి చాక్లెట్ తీసి ఆమె ముందు పెట్టాడు. దాన్ని చూసిన పాపకి మౌత్ వాటరింగ్. దాన్ని అబ్జర్వ్ చేసిన హేమాంష్ చాక్లెట్ ర్యాప్ తీసి ఆమె నోటికి అందించాడు. సగం నోట్లో, మిగతా సగం బయటుంది. దాన్ని చటుక్కున అందుకునే ఆమె బుగ్గల మీద చేయి వేసి చాక్లెట్తో పాటు తియ్యటి పెదాలను కూడా ఆమె పెదవుల బందీఖానాలో బందీ చేశాడు. స్టోరీ మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. ఎందుకంటే కామెంట్స్ ఇవ్వట్లేదుగా. మీరేం చెప్పకపోతే నాకెలా తెలుస్తుంది? నేను ఎక్స్పెక్ట్ చేసినంత కామెంట్స్ రావట్లేదు. అందుకే స్టోరీ మీకు నచ్చట్లేదేమో అనుకుంటున్నాను. ఇక ఈరోజైనా ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియజేయండి గాయస్. అలాగే ఇలాంటి మంచి మంచి స్టోరీస్ కోసం మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి గాయస్. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.